Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hey everybody, this is Karunya and I want to congratulate iDream on reaching 1 million subscribers. సంగీతం, గాత్రం, వాచకం వీటన్నిటిలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణిని తనకు తానే ఏర్పాటు చేసుకున్నాడు. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ, ప్రణవాయ ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిటలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. నువ్వు కనిపించలేదు, నీ పాట వినిపించలేదు, ఇది ఏమైపోయావు? ఎందుకు అనుకుంటున్నారు? ఏంటి రీజన్ ఏంటి? ప్రొఫెషనల్గా ఏమైపోయిందంటే చెప్తానండి, మీకు ఎగ్జాక్ట్గా చెప్తాను ఈ విషయం. ఆయనే దాన్ని గుట్టు విప్పాలి, ఆయనకి అనిపిస్తే విప్పాలి, లేకపోతే లేదు. ఏం లేదు, ఇప్పుడు మాట్లాడే విధానం, లేకపోతే బాడీ లాంగ్వేజ్, ప్రెజెంటేషను, ఒక నిర్లక్ష్య వైఖరి, లేకపోతే ఒక ఇండిఫరెంట్ యాటిట్యూడ్, ఇవన్నీ చూసి ఎదుటి వ్యక్తికి పొగరు అనుకుంటారు. దట్స్ హౌ దే బ్రాండ్. పొగరు అంటే వాట్ కాన్స్టిట్యూట్స్ పొగరు అండి? నిజం మాట్లాడితే ఎలా పొగరండి? నాకు అర్థం కాదు. నేనేగా గెలిచింది, పాపులర్ ఓటే. సో ఇవన్నిటి వల్ల మీకు ఆ నిర్లక్ష్య ధోరణి, యాటిట్యూడ్, బాడీ, ఇవన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి. ఇలాంటి మాటలు విన్నప్పుడు, ఇలా అందరూ అనుకుంటున్నారు అన్నప్పుడు, ఎస్పెషలీ నీ ప్రొఫెషన్కి అవసరము అంటే మ్యూజిక్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, అలాంటి వాళ్ళు అనుకుంటే టాప్ 3 మ్యూజిక్ డైరెక్టర్స్, మూడు ఇట్లా నేనే పాడానా? పారితోషికం అన్న మాట మాట్లాడకూడదు. నో పారితోషికం, మెహర్బానీ పాట ఇవ్వడం అంటే. రెమ్యూనరేషన్ అడుగుతావా, లేకపోతే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తావా? డబ్బులు అడిగితే ఏదో మనం తప్పు పని చేసినట్టు అనమాట. అడగకూడదు అసలు. అలా అన్నాడు. కానీ సింగర్ వచ్చేవాడికి మాత్రం ఎందుకో ఎక్స్పెక్ట్ చేసేస్తారు ఫ్రీగా పాడేయాలని. ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో పాట పాడు అంటారు. అదే ఒక షెఫ్ వస్తే మన ఇంటికి ఏదో కాఫీ కప్ చూపించు అంటామా? సచిన్ టెండూల్కర్ ఇంటికి రాగానే ఏదో ఒక బ్యాట్తో సిక్సర్ కొట్టి చూపించు అంటామా? అనమే. మరి సింగర్ని మాత్రం ఎందుకంటే అలా ఎక్స్పెక్ట్ చేస్తారు? అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఒక చిన్న షార్ట్ ఫిలిం ఐ యామ్ ద చేంజ్, దానికి మీకు ఏంటి సంబంధం? ట్రాక్షన్ వేరు. ఇప్పుడు అర్థమైందని నేనేం చెప్పాను? సో అంటే ఇది ఎక్కడ లేదు కూడా. కానీ నేను స్కూల్లో ఉన్నప్పుడా, కాలేజ్లో ఉన్నప్పుడా ఒక ఆల్బమ్ చేసావని విన్నాను. స్కూల్లో ఉన్నప్పుడే రెండు, ఒకటి చిరంజీవి గారి చేతుల మీద చిరు సరిగమలు. సో ఆయన ఎస్పీ పరశురామ్ షూటింగ్ అవుతోంది లాగా చిరు సరిగమలు అని చూశారు ఆయన. రామ్ గోపాల్ వర్మకు మాత్రం చెప్పకండి మీరు రాసినట్టు. అంటే అలా అంటే ఎలా కుదురుతుంది? మేబీ నా ప్రేమ ఆయన కంటే ముందే స్టార్ట్ అయింది. 5 ఏళ్లుగా నడుస్తున్న బాహుబలి ప్రాజెక్ట్, దేశం మొత్తం గర్వించిన ప్రాజెక్ట్. ఆ బాహుబలి సినిమాలో మీరు పాడలేకపోయారే అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? మీకు దీనిలో ఇంకో విషయం చెప్తాను. అంటే దీనిలో ప్రశ్నలు మరి ఎవరు వేసుకోవాలో నాకు తెలీదు. కీరవాణి గారు ఇదే నా జవాబు, అంతే. బట్ అట్లీస్ట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో అయినా కారుణ్య, డోంట్ యూ గెట్ ఇమోషనల్, డోంట్ యూ ఫీల్ బ్యాడ్? నేను ఒక తక్కువగా చేసుకుని దేహి అని ఇలా పట్టుకుని చూడాల్సిన అవసరం నాకు అనిపించట్లేదు. హ్యాపీగా ఉన్నామా, బిజీగా ఉన్నామా? నేను బిజీగా లేను, హ్యాపీగా మాత్రం ఉన్నాను. ఎలాగో అలా బతికేయాలంటే బతికేద్దుంరా, ఇలాగే బతకాలన్నాడు కాబట్టి కష్టం. Hi, this is Karunya. Watch my exclusive interview in Dialogue with Prema only on iDream.